వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నా పేరు సంకారం జయశ్రీ, నా భర్త డాక్టర్ నర్సింగ్. ఇద్దరు ఈరోజు వరద బాధితుల గురించి చెప్పేది ఏమంటే, ఇప్పుడు విజయవాడ నగరం ఆ చుట్టుపక్కల నగరాలన్నీ వరదలో కొట్టుకుపోతూ సామాన్యమైన ప్రజలు కనీసపాటి సౌకర్యాలు కూడా అందకపోకుండా చాలా తల్లడిల్లుతున్నారు. రాష్ట్రంలో ఉన్న అందరికీ బాధ్యత ఆ తల్లడిల్లుతున్న సామాన్యమైన ప్రజానికాన్ని అందుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి అందరినీ వేడుకునేది ఏమంటే, ఎవరెవరి శక్తానుసారం వాళ్ళు ఈ వరద బాధితులు ఆదుకునేదానికి మీకు చేతనైనంత ఫండే ఇవ్వండి. లక్షలు కోట్లు ఇవ్వక్కర్లేదు, మీ చేతనైతే అంతే ఇవ్వండి. 1,00,000 మంది కలిసి అంత డబ్బులు ఇచ్చినారనుకోండి, అది తప్పక కోట్లు అవుతాయి, వాళ్ళకు ఉపయోగకరమవుతుంది. నేను కూడా నా వంతు సహకారంతో 2 లక్షలు వరద బాధితుల నిధికి సీఎం ఫండుగా ఇచ్చానండి. స్థానిక మంత్రి ఇచ్చాను. స్థానిక శాసనసభ్యుడు మంత్రివర్యుడికి ఆయనకు అందజేశాను. ముఖ్యంగా అందరినీ చెప్పేది ఏమంటే, మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలు అక్కడున్న వరద బాధితులను ఆదుకుంటూ తెలియజేయండి. అంతేకాకుండా మా గ్రీన్కో సంస్థ 5 కోట్లు సహాయ నిధికి, సీఎం గారి సహాయ నిధికి అందజేశారు. వాళ్ళు ఎప్పుడూ ఇటువంటి కార్యక్రమాల్లో ముందుంటారు. గ్రీన్కో ఎటువంటి కష్టము ఎటువంటి నష్టము రాష్ట్రంలో జరిగితే దాంట్లో వాళ్ళు ముందుంటారు. వాళ్ళు మా సంస్థ వాళ్ళు కాకోకుండా నేను ఇండివిజువల్గా ఇచ్చింది ఈ అమౌంట్, నా వంతు సహాయంగా నేను ఇండివిజువల్గా ఇచ్చిన అమౌంట్. కాబట్టి ప్రజలకు ఇంకొకసారి వేడుకుంటున్నాను, అందరూ విరివిగా సహాయం అందజేసి అక్కడున్న ప్రజలను ఆదుకోమని వేడుకుంటున్నానండి. నమస్తే. సత్యకుమార్ గారి జన్మదిన సందర్భంగా నేను ఒక ఆర్టిస్టుగా నేను నా పెయింటింగ్ని సత్యకుమార్ గారి పెయింటింగ్ని చిత్రించి ఆయనకు జన్మదిన సందర్భంగా బహుకరించడం జరిగిందండి. మరియు శుభాకాంక్షలు. సత్యకుమార్ గారికి మా తరఫున, మా కుటుంబం తరఫున జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తుంటామండి.